వెల్కమ్ బ్యాక్. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు ఉచ్చు బిగుస్తోంది. బాపట్ల ఎంపీ నందిగమ సురేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. రాత్రి హైదరాబాద్ లో నందిగమ సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ యత్నించారు. అయితే ముందస్తు సమాచారంతో హైదరాబాద్ కు వెళ్లిన ప్రత్యేక బృందాలు నందిగమ సురేష్ ను అరెస్ట్ చేశాయి. ఇవాళ నందిగమ సురేష్ ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, వైసీపీ నేతలు దేవినేని అవినాష్, మాజీ ఎంపీ నందిగం సురేష్, కార్యకర్తలు జి రమేష్, షేక్ రబ్బానీ బాషా, చిన్నబత్తిన వినోద్ కుమార్ మరికొందరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇప్పటికే నందిగమ సురేష్ తో పాటు విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు కూడా చేశారు. ఇదే కేసులో దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాంలను కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్ట్ చేశారు. కోర్టులో కూడా హాజరుపరుస్తారు. రాత్రి హైదరాబాద్ లో అరెస్టు జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావుని అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, విజయ్ చంద్రిక హైదరాబాద్ లో అదుపులో తీసుకున్న నందిగం సురేష్ ను కొద్దిసేపటి క్రితమే గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం నందిగం సురేష్ ఉండగా మంగళగిరి డిఎస్పీ ఇప్పటికే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. మంగళగిరి డిఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో కూడా నందిగం సురేష్ ను కొద్దిసేపట్లో విచారణ చేయనున్నట్లు తెలుస్తుంది. విచారణ చేసిన తర్వాత అతని నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసి అతను రిమాండ్ రిపోర్ట్ తయారు చేసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల తర్వాత రిమాండ్కి జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే తెలిసింది. అయితే గతంలో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొంతమందిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తించగా ఇప్పుడు నందిగం సురేష్ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా కూడా మరికొంతమందిని ఎవరి ప్రమేయం ఉంది, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరిని కూడా తేల్చే పనిలో అయితే మంగళగిరి రూరల్ పోలీసులు ఉన్నారు. మంగళగిరి డిఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో నందిగం సురేష్ ని అయితే విచారణ చేస్తున్నారు. నందిగం సురేష్ ని అదుపులో తీసుకున్న తర్వాత ఆయన వెంట ఆయన భార్య, కుటుంబ సభ్యులు కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని రాజకీయ కక్షతోనే తన భర్తను అరెస్ట్ చేశారంటూ కూడా ఆమె మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఆరోపణలు చేయడం జరిగింది. ఇక మరోవైపు నందిగం సురేష్ అరెస్ట్ తర్వాత ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్న వైసీపీ కీలక నేతలైన తలసిల రఘురాం, దేవినేని అవినాష్, గుంటూరు చెందిన లేళ్ల అప్పిరెడ్డితో పాటు మరికొంతమంది ఇప్పటికే పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్లు వాళ్ళ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వాళ్ళు బెంగళూరులో కూడా ఉన్నట్లు కూడా సెల్ ఫోన్స్ ట్రావెల్స్ ద్వారా కూడా ట్రేస్ అవుతుంది. అయితే వాళ్ళు ఒక ప్లేస్ లో ఉండకుండా దొంగల మాదిరిగా రాష్ట్రాలు పారిపోయి తిరుగుతున్నట్లు కూడా పోలీసులకు అందుతున్న సెల్ ఫోన్ సిగ్నల్ ట్రాకింగ్ ఆధారంగా కూడా వాళ్ళకి కనిపెడుతున్నారు. అయితే ఇప్పటికీ నందిగం సురేష్ ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆయన ఎలాంటి సమాధానం చెప్తారో, ఆయన ఎలాంటి సమాచారం ఇస్తారనేది కూడా ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొనింది. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టిన సమయంలో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే అప్పిరెడ్డి కానీ, నందిగం సురేష్ కానీ, దేవినేని అవినాష్ కానీ, తలసిల రఘురాం లాంటి నేతల పేర్లు కూడా ఈ కేసులో యాడ్ చేశారు. ఇప్పుడు వాటిలో కీలకమైన వాటిలో కూడా నందిగం సురేష్ ని అరెస్ట్ చేసి అతన్ని విచారిస్తున్న సమయంలో ఇంకా వైసీపీకి చెందిన తాడేపల్లి పెద్దలు ఎంతమంది దీంట్లో సూత్రధారులు బయట పడతారు అనేది కూడా ఇప్పుడు ఒక రకమైన ఆసక్తి ఉంది. మొత్తంగా మరి నందిగం సురేష్ విచారణకు సహకరిస్తారా లేదనేది కూడా
వారి కొద్దిసేపు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మంగళగిరి సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులు మొత్తం కూడా మంగళగిరి రూరల్ స్టేషన్ దగ్గరికి చేరుకున్నారు. మధ్యాహ్నం తర్వాత నందిగం సురేష్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో వైసీపీ శ్రేణులు కానీ వాళ్ళ సన్నిహితులు కుటుంబ సభ్యులు కూడా అడ్డుకొని ఆందోళన చేయకుండా కూడా పోలీసు బందోబస్తు అయితే మంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి ఇతనితో పాటు విజయవాడకి చెందిన డిప్యూటీ మేయర్ భర్త అవుతూ లేకపోతే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ పేర్లు ఉన్నాయో వాళ్ళు అరెస్టులు ఉండొచ్చు అని వినిపిస్తోంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? అయితే నిన్న మధ్యాహ్నం సమయంలో ఎప్పుడైతే హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిందన్న సమాచారం తెలిసిన వెంటనే అప్పటికే అసలు బెయిల్ పిటిషన్ విచారణ ఉన్న సమయంలోనే వాళ్ళు గుంటూరు జిల్లా దాటి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. బెయిల్ కనుక ముందస్తు బెయిల్ వస్తే గుంటూరుకి రావాలని లేకపోతే అటు నుంచి అటు పారిపోవడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత వాళ్ళు ఎక్కడైతే గుంటూరు జిల్లా దాటి పక్క రాష్ట్రాల్లో పరారై దాక్కుని ఉన్నారో అక్కడి నుంచి కూడా వేరే ప్రాంతాలకు పరారైనట్లు కూడా ఇప్పుడు సమాచారం ఉంది. అయితే సెల్ ఫోన్ సిగ్నల్ ట్రాకింగ్ ఆధారంగా హైదరాబాద్లోని మియాపూర్ సమీపంలో ఒక ఫామ్ హౌస్లో ఉన్న నందిగం సురేష్ను మంగళగిరి రూరల్ పోలీసులు పట్టుకున్నారు. అయితే ఆయన అదే సమయంలో అక్కడ కూడా తప్పించుకునే సమయంలో పోలీసులు చాకచక్యంగా అతన్ని పట్టుకొని అదుపులో తీసుకొని గుంటూరు హైదరాబాద్ నుంచి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి తరలించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ను అరెస్ట్ చేసిన తర్వాత ఇక కీలక వ్యక్తులైన లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, దేవినేని అవినాష్ లాంటి నేతలు ఇప్పటికే తాము పరారే తలదాచుకున్న చోటు నుంచి మరొక చోటుకు కూడా పారిపోతున్నట్లు కూడా వాళ్ళ సన్నిహితులు వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా తెలుస్తుంది. వాళ్ళు పోలీసులు తమ ఫోన్లు ట్రాక్ చేస్తున్నారనే సమాచారం నేపథ్యంలో తమ సన్నిహితులు, తమ కుటుంబ సభ్యులు, తమ అనుచరుల ఫోన్లు కూడా పోలీసులు ట్రాకింగ్లో పెట్టి వారి ఆధారంగా కూడా ఈ కీలక నేతలు ఎక్కడున్నారు, ఎక్కడికి పారిపోతున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారనే సమాచారాన్ని అయితే ఐటీ కోర్ సిబ్బంది ద్వారా కూడా సేకరిస్తున్న కూడా తెలుస్తుంది. మొత్తంగా నందిగం సురేష్ అరెస్ట్ తర్వాత మిగిలిన కీలక నేతలను కూడా తప్పకుండా అరెస్ట్ చేస్తామంటూ కూడా మంగళగిరి పోలీసులు చెప్పిన నేపథ్యంలో తాము ఎలాగైనా తప్పించుకోవాలి, తమ అరెస్ట్ కాకుండా ఉండాలనే కోణంలో కూడా ఆ కీలక నేతలు పరారవుతున్నట్టు తెలుస్తుంది. ఇక తమకి జగన్మోహన్ రెడ్డి మనకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని ఇప్పటివరకు ధైర్యంతో భరోసా ఉన్న కీలక నేతలు మొత్తం కూడా ఈరోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్న నేపథ్యంలో లండన్ వెళ్లే జగన్మోహన్ రెడ్డి తమకు వస్తాడా లేదనేది కూడా ఒక రకమైన ప్రశ్నార్థకం వైసీపీ నేతలు ఉన్న నేపథ్యంలో తమ భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితులు అయితే వైసీపీ నేతల్లో నెలకొని ఉంది. విజయచంద్రిక.